ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని మనుబోలు ఎంపీడీఓ జలజాక్షి ప్రారంభించారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంపై ప్రజలలో అవగాహన కల్పిస్తూ ఎంపీడీఓ కార్యాలయం వద్ద నుండి పురవీధుల్లో ర్యాలీ చేసి మానవహారం స్వచ్ఛ ప్రతిజ్ఞ చేపించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, కార్యాలయ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఆర్ఈజీఎస్ సిబ్బంది, హౌసింగ్ సిబ్బంది, వెలుగు సిబ్బంది, విద్యాశాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛాంధ్ర దివస్ కార్యక్రమాన్ని మనుబోలు మండల హెడ్ క్వార్టర్ నందు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో మన రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రతి నెల 3వ శనివారాన్ని పారిశుద్ధ్య కార్యక్రమాల కొరకు ఏర్పాటు చేసి అందులో భాగంగా ప్రజాప్రతినిధులని దీనిలో భాగస్వామ్యం చేసి స్వచ్ఛత కోసం పాటుపడాల్సిందిగా ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా మేము ఈరోజు మనుబోలు మండలంలో ఈ కార్యక్రమం ర్యాలీ మరియు అవగాహన కార్యక్రమాల్ని ఏర్పాటు చేస్తున్నాము. దీనిలో భాగంగానే అనేక పారిశుద్ధ్య కార్యక్రమాలు అంటే వీధుల్లో ఉన్న చెత్తని తొలగించడము, కాలువలు పొడిక తీయడము, అదేవిధంగా మనకి SWTC షెడ్స్ ఉన్నాయన్నమాట. ఈ షెడ్లను బాగుపరచడం కోసము ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా మన గ్రామము చెత్తరహిత గ్రామంగా ఏర్పాటు చేసుకొని తద్వారా రాష్ట్రాన్ని స్వచ్ఛ రాష్ట్రంగా ఏర్పాటు చేసుకోవడం వరకు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా మనం ఈరోజు అవగాహన కార్యక్రమాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు మన రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ అనే పేరుతో మన గ్రామాలన్నింటిలో ప్రతి గ్రామంలో కూడా స్వచ్ఛాంధ్ర అంటే శుభ్రం, పరిశుభ్రత వాటి మీద ప్రతి పంచాయతీలో జరుపుకుంటూ ప్రతి ఒక్క మహిళ ముందుకెళ్ళి కాల్వలు, ప్లాస్టిక్ కవర్లు వాటి వల్ల ఎన్నో జబ్బులు వస్తాయి. కాబట్టి మనకు స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర అనే దాన్ని మనసులో పెట్టుకొని మన గ్రామాల చుట్టూ శుభ్రం, మనమున్న ప్రదేశాల్లో శుభ్రం చేసుకుంటే ప్రతి ఒక్కరూ అంటే ఒక్కరి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చేస్తే గ్రామాలు బాగుపడతాయి, మండలాలు బాగుపడతాయి, మన పల్లెటూళ్ళు బాగుపడతాయి, మనుషులు బాగుపడతారు. ఎందువల్ల అంటే మన స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛంగా మన స్వచ్ఛాంధ్ర అంటే స్వచ్ఛంగా వాళ్ళ పనులు పారిశుద్ధ్యం పరిశుభ్రత ఉన్నప్పుడే మన ఆరోగ్యాలు కూడా శుభ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రతిదానికి పిల్లలకు కానీ మనం కానీ హెల్త్ వాళ్ళు వచ్చినా ముందు మనలో ఉండాలి. మనలో ఎప్పుడు చెయ్యాలా అనే పట్టుదల వచ్చినప్పుడు మన ఆడవారు ముఖ్యంగా శ్రద్ధ తీసుకొని ప్రతి గ్రామాల్లో, ప్రతి పంచాయతీ, ప్రతి సచివాలయం, టౌన్లలో, పల్లెటూర్లలో ప్రతి నెల 3వ శనివారం తప్పకుండా ప్రతి ఒక్కరూ జరుపుకోవాలని, ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మన పొదుపు మహిళలు, ఆడవాళ్ళలో శ్రద్ధ ఉంటేనే ఏ పనైనా చేయగలరు. కాబట్టి అందరూ కలిసి స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతారని, మన మండలం మంచి బహుమతితో ముందుకు రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఎండిఓ మేడం గారికి నా ధన్యవాదాలు. ఈరోజు మన దేశంలో జనాభా పెరుగుదల కారణంగా అనునిత్యం ఈ ప్లాస్టిక్ వాడకం, అదేవిధంగా కుటుంబాల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలు, అదేవిధంగా ఇన్స్టిట్యూషన్స్ నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలని నివారించేందుకు అటు రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా భారత ప్రభుత్వం అనేక కార్యక్రమాలని ప్రవేశపెడుతూ ఉంది. అందులో భాగంగా స్వచ్ఛాంధ్రప్రదేశ్ అనే నినాదాన్ని తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గారు ప్రతి శుక్రవారం స్వచ్ఛాంధ్ర డేని నిర్ణయించి స్వచ్ఛాంధ్ర డే సందర్భంగా ప్రతి శనివారం ఈ యొక్క స్వచ్ఛతా కార్యక్రమాలని చేపట్టాలని చెప్పేసి మార్గదర్శకాలని జారీ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు మనుబోలు మండల హెడ్ క్వార్టర్లో ఈ యొక్క ప్రజా అవగాహన కల్పించేందుకు ఈ స్వచ్ఛాంధ్ర డే ప్రచార కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మన గ్రామంలో ఉన్నటువంటి ప్రజానికానికి అందరికీ కూడా ఈ యొక్క స్వచ్ఛతపై అవగాహన కల్పించి వాళ్ళని ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా ప్రతిరోజు మన గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి వీధులను శుభ్రపరచడం, అదేవిధంగా మన పరిసరాలను, అదేవిధంగా ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, కళ్యాణ మండపాలు, తర్వాత బజార్లు, సైడ్ డ్రైన్స్ వీటిలన్నింటినీ కూడా శుభ్రం చేసేందుకు మార్గదర్శకాలని రాష్ట్ర ప్రభుత్వం వారు
జారీ చేశారు. ఇందులో భాగంగా వీటన్నిటిని కూడా ప్రజల్లో అవగాహన కల్పించడం, అదేవిధంగా ప్రతి శాఖ వాళ్ళు ఇందులో పాల్గొని మనం స్వచ్ఛాంధ్రప్రదేశ్ని నిర్మించుకునేదానికి పాటుపడాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి మాసం ప్రతి నెల కూడా ఈ 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాలను అన్ని పంచాయతీల్లో కూడా ప్రజల సహకారం, అదేవిధంగా ప్రజాప్రతినిధుల సహకారంతో దీన్ని ప్రజలకి చేరువుగా తీసుకెళ్ళి మనం ఒక ఆరోగ్యకరమైనటువంటి అదేవిధంగా పరిశుభ్రమైనటువంటి పచ్చదనం కలిగినటువంటి ఆంధ్రప్రదేశ్ని నిర్మించుకుందామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం ఉద్దేశించిందో దీని ప్రకారం ముందుకు పోవాలని చెప్పేసి అందరికీ ఈరోజు తెలియజేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.